మన కల్కి చూసాం యానిమేటెడ్ సిరీస్, మళ్ళీ ఎందుకో ఆయన ప్రీవియస్ వర్క్ రివిజిట్ చేయాలనిపించింది. మళ్ళీ ఏంటి నాగేశ్వర మహానటి సూపర్ మహానటి సినిమా రా అసలు. ఆగు మెల్ల పక్క. సో మహానటి ఫిల్మ్ నిజంగా గ్రేట్ బయోగ్రఫీ తీసింది. మళ్ళీ దాంట్లో ఉన్న క్యాష్ అంతమందిని ఎట్లా ఒప్పించారో నాకు ఇంతవరకు అర్థమవుతుంది. సినిమాలో సెట్ లో మళ్ళీ సినిమా సెట్. మహానటి ఫిలిం అంటే అప్పటి వరకు వేరే సినిమాస్ వస్తున్నాయి. బయోగ్రఫీ అప్పుడు ట్రెండ్ సెటర్ అనమాట. బయోగ్రఫీ తీసాడు, నేషనల్ అవార్డు కొట్టాడు, ఇంకా అందరు బయోగ్రఫీ స్టార్ట్ చేశారు. మళ్ళీ నేషనల్ అవార్డు అంటే గుర్తు కాస్టింగ్ అన్నా చూడు ఇందాక నిజంగా గ్రేట్ అసలు. మన ఎస్వి రంగారావు గారికి, మోహన్ బాబు, మన అండ్ ఆల్సో కొత్త అప్రోచ్ కూడా స్టార్ట్ చేసినారా. మనం మర్చిపోయాం చెప్పడం. మహానటి సినిమాతోనే మనకి ఏంటి అంటే ఫస్ట్ ఇద్దరు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు వెళ్తారు. సీతారామం చూసాం కదరా, ఇన్వెస్టిగేషన్ చేసినట్టు వెళ్తారు, కథ వెతుక్కుంటే కథ స్టార్ట్ అవుతుంది వెనకాల. జొనర్ అని చెప్పలేం కానీ కొత్త వే ఆఫ్ టేకింగ్. సమంత విజయ్ దేవరకొండ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు, మనకి రియల్ స్టోరీ వెనకాల అన్వీల్ చేస్తూ ఉంటాడు. అంటే అన్ని కోణాల్లో చూస్తే బాగుంటది. బయోగ్రఫీ బెస్ట్ వేలో తీసిండు నాగేశ్వన్ అయితే. అసలు యాక్టింగ్ సావిత్రి గారు లెక్క యాక్టింగ్ చేశారు కీర్తి సురేష్. బాగుంది. ఇంకో కామెడీ ఏంటంటే రెండే చుక్కలు రావాలి మేడం, రెండే చుక్కలు రావాలి. 2 ఎడమ కంటి నుంచి 2 అంటే 2 కన్నీటి బొట్లు రావాలి. ఎక్కువ తక్కువ కాకూడదమ్మాయి. అదే నువ్వు అన్నిటి పెద్ద పెద్ద వాళ్ళందరూ నొప్పించాడు. నొప్పించాడు మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, ఎన్టీఆర్ ని కన్సల్ట్ అయ్యారంట. మళ్ళీ బాలకృష్ణ, నాగ చైతన్య వీళ్ళందరూ ఉన్నారు. బాలకృష్ణ ఎక్కడ ఉన్నారా? లేడు. నాగ చైతన్య అంటే చిన్నప్పుడు గుర్తులేదు నాకు. అయితే అదే ఎన్టీఆర్ని అప్రోచ్ అయ్యారంట. ఎన్టీఆర్ సీన్ రోల్ కి కానీ మన్నాడు ఇంకా రిజెక్ట్ చేస్తాడు. బట్ గ్రేటెస్ట్ ఫిలిం మహానటి కూడా. Encourage new talent, please.